రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు అంటూ ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున విమర్శించేవాళ్ళు. అయితే వాళ్ళు రైట్ చేసి చూపించింది కియా ఒకటి, రెండవది వచ్చేటప్పటికి అమర్ రాజా. అమర్ రాజా వచ్చేటప్పటికి ఇంతకుముందు భూములకు సంబంధించి వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి మాట వాస్తవం. కియాది వచ్చేటప్పటికి గోరంట్ల మాధవ వ్యవహారం వల్ల ఆ రెండు తప్పించి మిగతాయి సక్రమంగా నడిచినాయి. కానీ పరిశ్రమలు పారిపోతున్నారు అన్నటువంటిది ఆ రెండు ఇన్సిడెంట్స్ వల్ల 5 ఏళ్ళు చెప్పడానికి కుదరదు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఒక గుంటూరు జిల్లాలో దగ్గర నుంచి, ప్రకాశం జిల్లాల దగ్గర నుంచి వివిధ పరిశ్రమలకు సంబంధించి వివిధ పత్రికలు వస్తున్నాయి. ఇవి ఈనాడు జ్యోతిని రాస్తున్న నేపథ్యంలో సాక్షి ఒక డీటెయిల్డ్ కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. కప్పం కట్టలేం రాష్ట్రం నుంచి పారిపోతున్న పారిశ్రామికవేత్తలు అంటూ. యునైటెడ్ బ్రూవరీస్, కోకో కోలా చాలా పెద్ద సంస్థలు. ఇలాంటి కంపెనీల రాష్ట్రంలో కూటమి పార్టీల నేతలు వసూళ్లు ఒత్తిళ్ల మీద నేరుగా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్ జిల్లాలో 8,000 కోట్లతో ఉక్కు ఫ్యాక్టరీతో పాటు విజయనగరంలో ఎంఎస్ఎంఈ పార్క్ అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చిన జేఎస్డబ్ల్యూ గ్రూప్ అధినేత నవీన్ జిందాల్ కూటమి సర్కార్ సినీ నటి కాదంబరి జత్వాన్ని అడ్డుపెట్టుకుని కేసులు పెట్టి మరీ వేధిస్తోంది. దీంతో ఆ గ్రూప్ రాష్ట్రంలో పెట్టుబడులు ఆపేసి మహారాష్ట్రకి వెళ్ళిపోయింది. 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాలి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీలో పోర్టులు, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన అదానీ గ్రూప్ మీద కూటమి పచ్చపత్రికల ద్వారా విషం చెమ్మడంతో ఆ ప్రాజెక్టులు డోలాయమానంలో పడ్డాయి. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు వద్ద అదానీ గ్రూప్ పంపుడు స్టోరేజ్ ప్లాంట్ నిర్మాణం చేపడితే తనకు కమిషన్లు ఇవ్వలేదని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు గూండాగిరి చేశారు. ఆ సంస్థ కార్యాలయం మీద రాళ్లతో దాడికి దిగి యంత్ర సామాగ్రిని ధ్వంసం చేసి సిబ్బందిని గాయపరిచారు. అదానీ నిర్వహిస్తున్న కృష్ణపట్నం పోర్టు సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే నేరుగా వెళ్లి దాడి చేశారంటే కూటమి నేతల బరితెగింపు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనుల్లో తమకు వాటా ఇవ్వాలంటూ లారీలను అడ్డుకున్న కందకూరు టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు తమ నియోజకవర్గం గుండా వెళ్లి గ్రానైట్ లారీల మీద కప్పం కట్టాల్సిందేనని పల్నాడు, ప్రకాశం ఎమ్మెల్యేల హుకుం. నంద్యాలలో పొగాకు గోదాముల దగ్గర నుంచి చికెన్ షాపుల వరకు కమిషన్లు, కప్పం కడితేనే గనులు క్లీజ్ ఇస్తుండటంతో 50% పడిపోయిన ఆశాఖ ఆదాయం. నెల్లూరు జిల్లాలో రొయ్యల ఫీడ్ తయారు చేసే వాటర్ బేస్ కంపెనీలో అవుట్సోర్సింగ్ సిబ్బంది కాంట్రాక్ట్ తమకే ఇవ్వాలంటూ ఒత్తిడి. కృష్ణపట్నం పోర్టు సమీపంలోని పామాయిల్ తయారీ యూనిట్ల నుంచి లారీ కదలాలంటే సొంత టోల్ ట్యాక్స్ చెల్లింపు. తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన ఒక తెలుగు ఛానల్ను తమ దారిలోకి తెచ్చుకోవడానికి ఆ సంస్థకున్న సిమెంట్ ఫ్యాక్టరీలకు చెందిన సున్నప్రాయ సరఫరాని కూటమి సర్కార్ నిలిపేసింది. ఈ నేపథ్యంలో కార్యకలాపాలు నిలిపివేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే బూడిదని తీసుకొచ్చే విషయంలో టీడీపీ చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బహిరంగంగానే బాహాబాహికి దిగిన సంగతి తెలిసిందే. కాంట్రాక్ట్ మాకు కావాలంటూ కొట్టుకోవడంతో పంచాయతీ చివరికి సీఎం చంద్రబాబు వద్దకు వెళ్ళింది. నంద్యాల జిల్లాకు చెందిన ఒక మంత్రి సిమెంట్ కంపెనీలకు ఎర్రమట్టి సరఫరాపై తమ పార్టీకి చెందిన నాయకుడితో గొడవకు దిగారు. దీంతో అల్ట్రాటెక్ సిమెంట్స్ బూడిద మట్టి సరఫరా లేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సిమెంట్ సరఫరా దందాలు ఎస్పీకి ఫిర్యాదు చేసినందుకు తమ పార్టీ ఎమ్మెల్యేపైనే బీజేపీకి చెందిన ఎంపీ ఫైర్ అయ్యారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మరో మంత్రి గ్రీన్ టెక్ రెడీమిక్స్ కంపెనీలో వాటాలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగారు. శ్రీకాకుళం జిల్లాలోని యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ మీద బీజేపీ ఎమ్మెల్యే హెచ్ఆర్ల ఈశ్వరరావు ఆయన అనుచరులు బెదిరింపులకు దిగారు. కంపెనీకి వచ్చే ప్రతి లారీ మీద 1000 రూపాయలు చెప్పు నెలకు 1.5 కోటి కప్పం కట్టాలని డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేమని చెప్పడంతో ఎమ్మెల్యే అనుచరులు కంపెనీపై దాడి చేసి ఉద్యోగులు చితకబాదారు. కంపెనీ ప్రతినిధి వ్యవహారంపై నేరుగా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. మామూలు కోసం అనకాపల్లి జిల్లాలో ఉన్న కోకోకోలా ఫ్యాక్టరీపై యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ బెదిరింపులకు దిగడంతో ఆ కంపెనీ ప్రతినిధులు నేరుగా కేంద్రానికి, సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. చెప్పుకుంటూ పోతే మంత్రుల దగ్గర నుంచి ప్రతి ఎమ్మెల్యే తమ శక్తి మేరకు మామూలు కోసం బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారు. కొత్త రాకపోయేసరికి పాతవి తమ ఖాతాలోకి వేసుకునేందుకు కొత్తగా పెట్టుబడులు ఆకర్షించడంలో పూర్తిగా విఫలమై దావోస్ నుంచి ఉత్తి చేతులతో తిరిగి వచ్చిన సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్ గత ప్రభుత్వంలో వచ్చిన ప్రాజెక్టులకు వారి ఖాతాలోకి వేసుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎన్టీపీసీ దేశంలోనే తొలిసారిగా 1,10,000 కోట్లతో రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ యూనిట్ ఏర్పాటు చేశారు. 2023 విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో ఒప్పందం చేసుకుంది. అన్ని పరిపాలనా అనుమతులు, భూ బదలాయింపులు గత ప్రభుత్వాలలోనే జరిగాయి. దాన్ని కూడా తామే తీసుకొచ్చినట్టు బాబు లోకేష్ చెప్పుకుంటున్నారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో 10 లక్షల కోట్లకు పైగా గత ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటే కూటమి సర్కార్ తమ ఖాతాలోకి వేసుకుంటుంది. కాకినాడ గ్రీన్ కో, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ వంటి వాటిని తమగంతగానే చెప్పుకున్నారు. వైఎస్ జగన్ దావోస్ పెట్టుబడుల సమావేశానికి వెళ్లి ఆర్సెలార్ మెటల్ గ్రూప్ సీఈఓ ఆదిత్య మెటల్తో ప్రత్యేకంగా సమావేశమై ఏపీలో పెట్టుబడులకు ఒప్పించారు. అయితే ఒక్కసారి కూడా నేరుగా కలవకుండా ఒక్క ఫోన్ కాల్తో అనకాపల్లి స్టీల్ ప్లాంట్ తామే తీసుకొచ్చామని కూటమి నేతలు చెప్పుకుంటున్నారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అలాగే సిమెంట్ పరిశ్రమలో మరీ దారుణ పరిస్థితి. తాజాగా పల్నాడు జిల్లాలో ఉన్న సిమెంట్ కంపెనీలపై స్థానిక ఎమ్మెల్యేలు మామూలు వాటాలు అంటూ దందాకి దిగారు. ముడి సరుకు సిమెంట్ సరఫరాను అడ్డుకోవడంతో చెట్టినాటి సిమెంట్, భవ్య సిమెంట్ సంస్థల ఉత్పత్తిని నిలిపేసి యూనిట్లకు తాళాలు వేసి వెళ్ళిపోయి దీంతో వేలాది మంది కార్మికులు రోడ్డును పడ్డారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు.